అండ్ ఇంకొకటి మేడం లైక్ పెద్దవాళ్ళు అంటే ఈ రీజన్స్తో క్యాన్సర్స్ వచ్చాయంటారు. చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ ఈ మధ్య చూస్తే చాలా మందికి ఉన్నాయి. సో ఎంతవరకు లైక్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? లైక్ అంత ఎర్లీస్ వాళ్ళేం పెద్ద ఏమంటారు ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండరు. సో ఏ హ్యాబిట్స్ ఉండవు, అదర్ థింగ్స్ ఉండవు. సో ఎట్లా? చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి. మెయిన్ వాళ్ళల్లో చూసేవి మనం లుకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, అది కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్, ఇవి ఎక్కువగా చూస్తుంటాం. న్యూరోబ్లాస్టోమా అంటాం. ఓకే. లుకేమియా అనేది మామూలు రెగ్యులర్ లుకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనేసి. ఓకే. సో పలానా రీజన్ వల్ల వస్తుంది అని చెప్పలేము. ఓకే. బట్ చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ ప్రివిలెన్స్ ఉంది, కానీ దాని గురించి పెద్ద మాట్లాడుకోము. ఓకే. ఓకే. అంటే యూజువల్గా మీ ఇట్ ఈస్ దగ్గర నాట్ రేర్. రెగ్యులర్గా చూస్తూ రెగ్యులర్గా ఉంటాం. వస్తుంటారు. రెగ్యులర్గా క్యూరబుల్ అంటే ఇవన్నీ మామూలుగా చిన్నపిల్లల్లో తొందరగా కనిపెడితే బాగా క్యూర్ రేట్స్ అనేవి హై ఉంటాయి వాళ్ళలో. ఎందుకు? ఒకటి వాళ్ళు యంగ్ 50-60 ఇయర్ ఓల్డ్ని 10 ఇయర్ ఓల్డ్ని ట్రీట్ చేయడానికి బాడీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సో కాబట్టి అంటే మీ అంటే వాళ్ళలో అంటే పెద్దవాళ్ళు అంటే రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకుంటారు అవన్నీ. పిల్లల్లో కూడా అంత చెకప్ చేయించుకోవాల్సిన ఐడియల్ ఏజ్ ఏమైనా ఉందంటారా? అంటే చెకప్ పలానా క్యాన్సర్కి చెకప్ అనేసి గైడ్ లైన్స్ లేవు మనకి. సో కంటిన్యూస్ ఫీవర్స్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి, లేదు పిల్లలు బాగా వెయిట్ తగ్గిపోయారు, ఆకలి లేదంటున్నారు, గడ్డల్లా వచ్చాయి, మనం స్నానం చేపించేటప్పుడు వాళ్ళకి అవి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది.